హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మౌనికా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ కుక్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్గా అంటే అన్ని కూరగాయలు లేకపోయినా మన ఇంట్లో ఉండే 2-3 కూరగాయలను యూజ్ చేసుకుంటూ టేస్టీగా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి. అంటే అన్ని కూరగాయలు ఉంటేనే మనకి పర్ఫెక్ట్ సాంబార్ టేస్ట్ వస్తుందని చాలామంది అనుకుంటారు. సో అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగైనా చేసుకోవచ్చండి. నేనేం చెప్పే ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో అలా చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా అన్ని కూరగాయలు వేసుకుంటే సాంబార్ టేస్ట్ ఎలా వస్తుందో సేమ్ అదే సాంబార్ టేస్ట్ వస్తుంది. సో ఇక ఆలస్యం చేయకుండా మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మన లక్కీ కుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల ఫర్దర్గా నేను నా వీడియోస్ పెడితే దాని గురించి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక ఆలస్యం చేయకుండా మనం సాంబార్ని రెడీ చేసేద్దాం రండి. ముందుగా నేను ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్ కందిపప్పును వేసుకొని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే పప్పు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ పప్పుని ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. నేనైతే ఇవే కూరగాయలు తీసుకున్నానండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటోస్, క్యారెట్, అలాగే వంకాయలు నా దగ్గరే ఇవే అవైలబుల్గా ఉన్నాయి. వీటిని యూజ్ చేస్తున్నాను. ఇలా పప్పు ఉడికిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. చూసారు కదా, పప్పు అయితే మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు ఇది పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. చూసారు కదా, ఇలా మనం పప్పుని మెదుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మెదిపిన పప్పుని ఒక గిన్నెలోకి కన్వర్ట్ చేసుకొని అందులోకి ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను గుజ్జుగా కలుపుకొని ఈ గిన్నెలోకి పోస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత నేను ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నానండి. నేను ఎందుకు సెకండ్ టైం ఉప్పుని వేసుకున్నానంటే నేను చెక్ చేసుకున్నాను, నాకు సరిపోలేదు కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగేంత వరకు సాంబార్ని మనం బాయిల్ చేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes పాటు నేను బాయిల్ చేసుకుంటున్నాను. చూసా కదా, సాంబార్ అనేవి మంచిగా మరుగుతున్నాయి. ఇలాగే మనం ఒక 15 minutes పాటు మంటని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, అలాగే కొంచెం బెల్లం ముక్కను యాడ్ చేసుకొని బాగా కలుపుకోనండి. ఇలా సాంబార్ అనేవి సగం మరిగిన తర్వాత వీటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసా కదా, సాంబార్ అనేవి పూర్తిగా మరిగిపోయినాయి. ఈ టైంలోనే మనం తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ తాలింపు అనేది చక్కగా దోరగా వేగేంత వరకు ఒక 3 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని మరుగుతున్న సాంబార్లోకి వేసేసుకోవాలండి. ఇలా సాంబార్ మరుగుతున్నప్పుడే మనం తాలింపు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే కనుక వాటిని కూడా వేసుకొని చివరిగా ఒక 5 minutes పాటు మనం మరిగించుకుంటే సరిపోతుందండి. నాకైతే ఒక 50 minutes టైం పట్టింది. ఇలా మరిగిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.
చూసారు కదా ఫ్రెండ్స్, వేడివేడిగా సింపుల్గా అలాగే టేస్టీగా సాంబార్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో ఈ సాంబార్ పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ సాంబార్లోకి మనం వడియాలు కానీ అప్పడాలు కానీ ఊరమిరపకాయలు కూడా మనం సైడ్ డిష్గా తీసుకుని నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.